గురుగారు, ఆకాశంలో అరుంధతి నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. వశిష్ఠుడి యొక్క భార్య అరుంధతి, ఆకాశంలో కనిపించే నక్షత్రమైన ఆ అరుంధతి ఇద్దరు ఒకరేనా వేరువేరా? అరుంధతి యొక్క జన్మ రహస్యాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు ఒక అద్భుతమైన సత్యం గోచరిస్తుందమ్మా. బ్రహ్మదేవుడు సృష్టిని అంతా చేసేటప్పుడు ఒక అందాల రాశిని సృష్టించాడు. ఆమె సృష్టి జరగగానే అక్కడ ఉన్న మునులకు, ప్రజాపతులకు, బ్రహ్మతో సహా అందరికీ వికారం కలిగింది. ఆ మాటకొస్తే ఆమెలో కూడా వికారం కలిగింది. వెంటనే ఇంత దౌర్భాగ్యమైన నా జన్మను నేను త్యజించేస్తాను, నా కారణంగా మహానుభావులందరికీ కూడా ఒక వికారం కలిగింది కనుక ఇక పుడుతూనే ఎవ్వరికీ కామ వికారం కలగకుండు కాక అని ఆశీర్వదించి మరి తపస్సు ద్వారా తన యొక్క జీవితాన్ని త్యజించాలన్న సంకల్పంతో చంద్రభాగ పర్వతం దగ్గరికి వెళుతుంది. అది గమనించిన బ్రహ్మదేవుడు వశిష్ఠుడిని పిలిచి, ఆమెకు దీక్ష ఎలా చేయాలి, తపస్సు ఎలా చేయాలో తెలియదు, అది చెప్పు, ప్రపంచానికి లోకాలకు అవసరమైన అద్భుతమైన సాధ్విగా ఆమె అవతరిస్తుంది అని ఆశీర్వదించి పంపిస్తాడు. వశిష్ఠుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఓం నమ శివాయ ఓం అని ఓంకారము మొదలు అంతంలో ఉండే ఒక అద్భుతమైన మంత్రాన్ని ఆమెకు చెప్పి దీన్ని సాధన చేయమంటాడు. ఆమె యుగాలు తపస్సు చేస్తుంది. ఒక మహాయుగం అంటే 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. మహాయుగం తర్వాత కృతయుగం దాటి త్రేతాయుగం జరుగుతున్న సమయంలో శంకరుడు ప్రత్యక్షమవుతాడు. ఆమెతో, నీ కోరిక నాకు అర్థమైంది, నీవు ఇప్పుడు 12 సంవత్సరాల యజ్ఞాన్ని చేస్తున్నాడు మేధాతిథి, ఆ యజ్ఞంలోకి వెళ్ళి ఈ దేహాన్ని నువ్వు త్యజించు అని చెప్పగానే, అలా త్యజించటానికి అక్కడున్న పురప్రముఖులు ఒప్పుకోరు కదా అని ప్రశ్నిస్తాడు. నువ్వు ఎవ్వరికీ కనపడవు అని ఆశీర్వదిస్తాడు. అక్కడికి వెళుతుంది ఈ సంధ్యాదేవి. వెళ్ళి సూక్ష్మ రూపంలో యాగాగ్నిలో ప్రవేశించగానే అగ్ని ఆమె సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి సూర్యుడికి సమర్పిస్తాడు. సూర్యుడు ఆ దేహాన్ని 2 భాగాలుగా చేసి, ఒకటి రాత్రి దివాలకు సంధ్యగా, ఇంకొకటి దివారాత్రులకు సంధ్యగా అర్పిస్తాడు. అంటే ఒకటి సూర్యోదయము, ఒకటి సూర్యాస్తమయం. మిగిలిన ఆ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరాన్ని అమర్చి చిన్న బాలికగా చేసి యజ్ఞ వేదిక దగ్గర వదులుతాడు శంకరుడు. యజ్ఞం అయిన తరువాత మేధాతిథి ఆ బాలికను తీసుకొని స్నానం చేయించి, ధర్మానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డు రాకుండా ఉంటుంది కాబట్టి ఈమెకు అరుంధతి అని నామకరణం చేశాడు. అలా అరుంధతిగా అవతరించిన సంధ్యాదేవి నిష్కలంకానికి, నిర్మలమైనటువంటి తత్వానికి ప్రతీక. ఆమెను వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు. వారిద్దరే అరుంధతి వశిష్ఠులుగా సప్తర్షి మండలంలో మనకు దర్శనమిస్తారు. వివాహమైనటువంటి జంట ప్రతి ఒక్కరికి నిష్కల్మషమైన నిర్మలమైనటువంటి తపశ్శక్తికి నిదర్శనము ఆ తల్లి అని ఆమెను చూపిస్తూ, జీవిత కర్తవ్యాన్ని వాళ్లకు గుర్తు చేస్తూ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కనుక ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని మీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చెయ్యమని చెప్పటం కోసమే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు.